రైట్. దేవుని వాక్యం గురించి అంటే లాస్ట్ టైం దేవుని యొక్క సార్వభౌమత్వం, సావర్నిటీ, సర్వశక్తుడైన దేవుడి గురించి నేర్చుకున్నాం. ఈ వాక్యం ఈ వారం నెక్స్ట్ వారం దేవుని యొక్క వాక్యం గురించి నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ వారం స్పెసిఫిక్గా ద పర్పస్ ఆఫ్ గాడ్స్ వర్డ్, దైవ వాక్యం యొక్క ఉద్దేశం ఏంటి అన్న అంశాన్ని మనం స్టడీ చేయడానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటి విషయం ఏంటి అంటే దేవుని వాక్యం బైబిల్ ఏమవుతుందంటే లేకపోతే గాడ్స్ వర్డ్ కంటైన్స్ గాడ్స్ ఇంపార్షియల్ ఇటర్నల్ స్టాండర్డ్ ఆఫ్ ట్రూత్. దైవ వాక్యం ముందు నిష్పాక్షమైన అంటే పక్షపాతము లేని శాశ్వతమైన స్థిరమైన సత్యము ఉంటుంది అన్న విషయాన్ని మనం గమనించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సో దేవుని వాక్యంలో పక్షపాతం లేకుండా శాశ్వతమైన స్థిరమైన సత్యం ఉంటుంది. బైబిల్ ఈజ్ an objective truth by which everything else must be measured. It reveals what is right and what is wrong అని. బైబిల్ ఏది సరైనదో ఏది కాదో తెలుసుకోవటానికి సమస్తమునకు కొలమానుగా అక్కడ కొనమాను అని పెట్టాను, తెలుగు కొంచెం క్షమించండి, కొలమానుగా ఉండటానికి విశేషమైన సత్యము కలిగిన గ్రంథము అని. అంటే ఇప్పుడు మనం మ్యాథమెటిక్స్ మనకి తెలిస్తే, లెక్కలు మనకు తెలిసినప్పుడు ఫార్ములాలు ఏమన్నా కనుక్కోవాలనుకోండి, ఫార్ములా ఏమన్నా కనుక్కోవాల్సి వచ్చినప్పుడు, అంటే ఇప్పుడు F=ma అనే ఒక ఫార్ములా ఉంది. ఇప్పుడు దానికి ఆన్సర్ తెలియాలంటే మనకున్న అక్కడ వాల్యూస్లో ఒక వాల్యూ కాన్స్టెంట్గా మనకు తెలియాల. అంటే దాన్ని ఇంకొంచెం జాగ్రత్తగా చెప్పాలి అంటే కొలత కొలుస్తున్నారు, ఒక డిస్టెన్స్ కొలుస్తున్నారు, కొలిసే ఇద్దరు కదులుతున్నారు అనుకోండి, కొలిసే ఇద్దరు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మారుతున్నారు అనుకోండి, ఇద్దరిలో మార్పు ఉందనుకోండి, ఇద్దరు కదులుతున్నారు, కొలవగలవా? కొలవలేం కదా. ఒకడు కదలకుండా ఉండాలా, ఇంకొక అతను కదులుతుండాలి. అంటే ఒకటి మారకుండా ఉండాలి, స్థిరంగా ఉండాలి. ఒకడు స్థిరత్వంగా ఉన్నది, కాన్స్టెంట్ స్థిరమైన వాల్యూ ఒకటి ఉన్నప్పుడే ఏదైనా కొలవడానికి అవుతుంది. ఇప్పుడు వృత్తం గీస్తున్నాం అనుకోండి, సర్కిల్ గీస్తున్నాం అనుకోండి, ఒకటి స్థిరంగా ఉంటుంది, ఒక పాయింట్ స్థిరంగా ఉంటుంది, ఇంకో పాయింట్ ఏమవుతుంది? కదులుతూ ఉంటుంది. ఒక పాయింట్ స్థిరంగా ఉండి ఒక పాయింట్ కదులుతున్నప్పుడు మనం ఒక వృత్తాన్ని గీయగలుగుతాం. అంతే. ఏది కొలవాలన్నా ఏది చేయాలన్నా మనకి కాన్స్టెంట్ అంటారు, అంటే మార్పు లేకుండా స్థిరంగా ఉండేది ఒకటి ఉండాలా. ఆ స్థిరత్వం అనేది లేకపోతే, కాన్స్టెంట్గా లేకపోతే మనం ఏది కొలవలేం. మీరు ఫిజిక్స్లో, కెమిస్ట్రీలో, లేకపోతే కెమిస్ట్రీలో ఎక్స్పెరిమెంట్లు చూస్తున్నప్పుడు అట్ కాన్స్టెంట్ టెంపరేచర్ అంటారు, అట్ కాన్స్టెంట్ ప్రెషర్. ఏదన్నా ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తుంటే ఉష్ణోగ్రతను కానీ, ప్రెషర్ని కానీ, లేకపోతే సాంద్రతను కానీ, డెన్సిటీని కానీ ఒకదాన్ని కాన్స్టెంట్ ఉంచుతారు, మిగతా వాటిని మారుస్తూ ఉంటారు. సో కాన్స్టెంట్ అన్నది చాలా ఇంపార్టెంట్. సో జీవితంలో మనం ఏది కొలవాలన్నా ఇది కరెక్టా కాదా, ఇది సత్యమా అసత్యమా, ప్రతిదాని యొక్క కొలమాను దేన్ని కొలవాలన్నా ఇది రైటా రాంగ్ అని మనం తెలుసుకోవాలి అంటే మనకి స్థిరమైంది ఒక సత్యం కావాలా, మార్పు లేని సత్యం ఒకటి కావాలా, శాశ్వతమైన సత్యం ఒకటి కావాలా, ఎప్పుడు మారనటువంటి సత్యం ఒకటి కావాలా, నిష్పాక్షమైన అంటే పక్షపాతం లేని సత్యం ఒకటి కావాలా. అట్లాంటి సత్యం ఏంటి అంటే బైబిల్, దేవుని వాక్యం. అది దేవుని వాక్యం. కీర్తనలు 119వ అధ్యాయము 89వ వచనం. నేను తెలుగులో చదువుతాను, ఇంగ్లీష్లో అవసరమైన వాళ్ళు మీకు అక్కడ రెండు ఉన్నాయి, మీరు ఫాలో అవ్వచ్చు. 89, 90, 91 చదువుతున్నా. యెహోవా నీ వాక్యము ఆకాశమందు నిత్యము నిలకడగా ఉన్నది, నీ విశ్వాస్యత తరతరములుండును, నీవు భూమిని స్థాపించితివి, అది స్థిరముగానున్నది, సమస్తమును నీకు సేవ చేయుచున్నవి, కావున నీ నిర్ణయము చొప్పున అవి ఒక్క నిమిషం
నేటికిని స్థిరపడి ఉన్నవి అని రాస్తున్నాడు. సో దేవుని వాక్యము, దేవుని క్రియలు అంటే దేవుడు కాన్స్టెంట్. మనకి దేవుడు గురించి కూడా అట్లానే చెప్తారు. మనం దేవుని గురించి నేర్చుకునేటప్పుడు, దేవుని గుణగణాల గురించి నేర్చుకుంటున్నప్పుడు స్టార్టింగ్లో కూడా ఈ మాట నేర్చుకున్నాం. బైబుల్లో దేవుడిని ఎలా చూపిస్తారు అంటే, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు, మార్పు లేని దేవుడు. గాడ్ ఈజ్ ఇమ్యూటబుల్ అంటారు, అంటే మార్పు లేని తత్వము కలిగిన వాడు. సో మారనిది, స్థిరముగా ఉండేది, మార్పు లేనిది ఎప్పుడైనా కానీ దేన్నైనా కొలవడానికి లేకపోతే దేనికైనా కొలమానగా పనిచేస్తుంది. ఒక వ్యక్తిని మనం ఆదర్శంగా తీసుకున్నాం అనుకోండి, వాడు ఈరోజు ఒక రకంగా మాట్లాడి, రేపు ఒక రకంగా మాట్లాడి, ఎల్లుండి ఒక రకంగా మాట్లాడుతున్నాడు అనుకోండి, మనం ఏమంటాము, అరే ఆ అబ్బాయి అతను చెప్పాడు కదా అంటే, ఆడి మాటలకు స్థిరత్వం ఉండదు, నిన్న ఒకటి చెబుతాడు, ఈరోజు ఒకటి చెబుతాడు, రేపు ఒకటి చెబుతాడు, ఆడిని మనం ఏంది నమ్మేదంటాం. సో మార్పు వస్తూ ఉంటే మనం నమ్మకం అన్నది నమ్మడానికి కుదరదు. మార్పు వస్తూ ఉంటే ఆ మాటలను ఆధారం చేసుకుని ఒకదాని మీద స్థిరంగా నిలబడటం అనేది కుదరదు. అందుకే దేవుడు కూడా మార్పు లేనివాడిగా బైబిల్లో చూపిస్తారు. దేవుని వాక్యము కూడా స్థిరమైన సత్యము కలిగినదిగా, ఇటర్నల్ శాశ్వతమైన సత్యము కలిగినదిగా, పక్షపాతం లేకుండా ఉన్నదిగా అది కనిపిస్తూ ఉంటుంది. సో మనం గమనించుకోవాలా, రైట్? అయితే ఓకే, రెండవ వచనం కూడా చూడటానికి ప్రయత్నం చేద్దాం. 119వ ఆది కీర్తనలోనే 160వ వచనంలో ఏముంటుందంటే, ఆల్ యువర్ వర్డ్స్ ఆర్ ట్రూ అంటాడు, నీ వాక్య సారాంశము సత్యము అన్నాడు. ఇందాకేమన్నాడు? స్థిరము అన్నాడు. నిత్యము, నీ వాక్యము ఆకాశమందు నిత్యముగా నిలకడగా ఉంటది అన్నాడు ఇందాక 89లో. ఇక్కడ ఏమంటున్నాడు? నీ వాక్య సారాంశము సత్యము అంటున్నాడు. సో నిలకడగలిగిన వాక్యము నిలకడగా ఉంటది, మార్పు లేకుండా ఉంటది, ఆ వాక్యము సత్యముగా ఉంటది. సో దేవుని వాక్యానికి ఉన్న ఈ గుణాన్ని మనం అర్థం చేసుకోవాలా. మారదు, అబద్ధము కాదు. సత్యవాక్కు నిలకడగా ఉండే వాక్కు, సత్యం చెప్పే వాక్కు, మార్పు లేని వాక్కు. సో దేవుడు ఎలా అయితే మార్పు లేకుండా ఉంటాడో, వాక్యము కూడా అలానే మార్పు లేకుండా ఉంటది. వాక్యము కూడా అలానే మార్పు లేకుండా ఉంటది. వాక్యము కూడా అలానే స్థిరముగా ఉంటది. వాక్యము సత్యమైనదిగా ఉంటది. ఇది మనం గమనించుకోవాల్సిన మొట్టమొదటి పాయింట్. రెండో పాయింట్, ఇట్ కాన్స్టిట్యూట్స్ ఎ గైడ్ ఫర్ అవర్ లైఫ్స్ అని. అంటే మన జీవితానికి మార్గము సూచించేదిగా ఉంటుంది వాక్యం. అంటే మన జీవితానికి గైడ్ లాగా ఉండటం, మనం ఎలా జీవించాలో మనల్ని గైడ్ చేసే లక్షణం కలిగి ఉంటుంది వాక్యం. మన జీవితమునకు మార్గము సూచించేదిగా ఉంటుంది దేవుని వాక్యం. ద బైబుల్ ప్రొవైడ్స్ బోత్ జనరల్ డైరెక్షన్ ఫర్ అవర్ లైఫ్స్ అండ్ స్పెషల్ గైడెన్స్ యాజ్ వి లివ్ వన్ డే అట్ ఎ టైమ్ అంటే ఏ రోజుకి కావాల్సింది ఆ రోజు. వన్ డే అట్ ఎ టైం అంటే ఏ రోజు కావాల్సింది ఆ రోజు. సాధారణమైన డైరెక్షన్తో పాటు విశేషమైన మార్గం కూడా, లేదా విశేషమైన మార్గదర్శకం కూడా వాక్యం మనకి ఇస్తుంది. అంటే సాధారణంగా మనం ఎలా ఉండాలో చెప్పడమే కాదు, స్పెసిఫిక్గా కొన్నిసార్లు చాలా స్పెసిఫిక్గా విశేషముగా కొన్ని విషయాల్లో దేవుడు మనకి గైడ్ చేస్తూ ఉంటాడు. సో వాక్యము మన జీవితానికి మార్గదర్శకముగా ఉంటుంది. సాధారణమైన డైరెక్షన్ ఇవ్వడమే కాదు, అవసరమైతే విశేషమైన మార్గాన్ని కూడా వాక్యం మనకి చూపిస్తుంది. వాక్యము స్పెసిఫిక్గా మనకి కొన్నిసార్లు చాలా స్పెసిఫిక్ ఇష్యూస్ని మనం అర్థం చేసుకోవడానికి వాక్యం మనకి సహాయం చేస్తుంది. ఇది ఎక్కడ ఉంటుంది? 119వ దావీదు కీర్తన 105వ వచనంలో, ఎ వర్డ్ ఈజ్ ఎ ల్యాంప్ ఫర్ మై ఫీట్, ఎ లైట్ ఫర్ ఆన్ మై పాత్ అన్నాడు. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. దీపం ఏం చేస్తుంది? ఏది ఎక్కడుందో మనకు అర్థమయ్యేటట్లు సహాయం చేస్తుంది, అంతే కదా? ఇప్పుడు దీపం లేదనుకోండి, చీకటిగా ఉందనుకోండి పరిస్థితి, రూము, ఏది ఎక్కడుందో మనకు తెలియదు. ఎక్కడ అడుగేసాము, ఒక కరెంటు పోయింది, గబాన్లోకి ఇంట్లోకి వెళ్ళాము, కరెంటు పోయింది,
ఎక్కడ ఏది అడుగేస్తే ఎటు వెళ్తే దేని తగిలి ఏది పగిలిపోద్దా భయం వేస్తుంది. అదే దీపం ఉందనుకోండి, ఏది ఎక్కడుందో చాలా క్లారిటీ ఉంటుంది. అది ఆ టైప్ ఆఫ్ క్లారిటీ ఒకటి. రెండో మాటలు ఏమంటాడు, నా త్రోవకు వెలుగు అంటున్నాడు. త్రోవకు వెలుగు అంటే ఏంటి? టార్చ్ లైట్ ఉందనుకోండి, టార్చ్ లైట్తో మనం వెళ్ళి నడుస్తున్నాము రోడ్డు మీద, ఎట్లా నడుస్తాము? మనం ఏం చేస్తుంటామంటే దూరంగా వేసుకుంటాం, దగ్గరికి వేసుకుంటాం, అంతే కదా. మనం అడుగు ఎక్కడ పడుతుందో ప్రస్తుత కాలంలో మనగా అంటే నెక్స్ట్ స్టెప్ ఎక్కడ వేయాలో చూసుకుంటూ ఉంటాం. ముందు ముందు ఏమొస్తుందో కూడా మనం గమనించుకోవడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. సో వాక్యం ఎలాంటిది అంటే, ఒక చీకటి ఇంట్లో లైట్ వస్తే ఎలా అయితే పరిస్థితులన్నీ అర్థం అవుతాయో, వాక్యం మన జీవితాలకి అట్లా దీపం లాంటిది మన పాదాలకి. రెండోది మన త్రోవకది వెలుగు. త్రోవకి వెలుగు అంటే మన బండ్లకు కూడా ఇస్తారు కదా, హై బీమ్ లో బీమ్ ఇస్తారు. హై బీమ్ లో బీమ్ ఏమవుతుందంటే దగ్గరగా పడేది ఉంటుంది, దూరంగా పడే, రెండు అవసరమే నడిచేటప్పుడు. సో దేవుని వాక్యము మనల్ని జనరల్ డైరెక్షన్ ఇచ్చి నడిపిస్తూ ఉంటుంది. కొన్నిసార్లు స్పెసిఫిక్గా మనం ఎక్కడ అడుగులేయాలో కూడా మనకి చూపిస్తూ ఉంటుంది. ఇది మనం గమనించుకోవాలి దేవుని వాక్యం గురించి. రైట్. మూడవది, ఇట్ కంఫర్ట్స్, టీచర్స్ అండ్ ఎంకరేజెస్ అస్. అంటే మనల్ని ఓదార్స్తుంది, మనకి బోధిస్తుంది, మనల్ని ప్రోత్సహిస్తుంది. మనకి ఓదార్పు కలుగు చేస్తుంది, మనకి ఉపదేశం చేస్తుంది, మనకి ప్రోత్సహిస్తుంది. వాట్ వి లెర్న్ ఫ్రమ్ గాడ్స్ వర్డ్ ఎనేబుల్స్ us టు ఎండ్యూర్ లైఫ్స్ డిఫికల్టీస్ అండ్ నాట్ లూజ్ అవర్ హోప్ అని. అంటే మనం ఎక్కడ కూడా నిరీక్షణ కోల్పోకుండాన్నట్లు, జీవితంలో ఎక్కడ కూడా నిరీక్షణ కోల్పోకుండాన్నట్లు వాక్యములో నేర్చుకున్న దాన్ని బట్టి మన జీవితంలో కష్ట సమయాలను మనం ఎదుర్కోగలుగుతాం. ఇప్పుడు నిరీక్షణ అన్న పాయింట్ చాలా ఇంపార్టెంట్ అయిన పాయింట్. ఇప్పుడు నిరీక్షణ అంటే నిశ్చయంగా నమ్మగలిగి ఉండటం. అంటే మన కళ్ళకు కనిపించదు. రోమపత్రిక 8:24లో రాస్తాడు, నిరీక్షించేది కళ్ళకు కనిపిస్తే అది నిరీక్షణ కాదు అని రాస్తాడు. నిరీక్షణ జనరల్గా కంటికి కనిపించేది కాదు. నిరీక్షణ అంటే నిరీక్షిస్తున్నాను అంటే నాకు కనిపిస్తే నేను నిరీక్షిస్తున్నట్టు కాదు. నాకు కనబడిన దాని మీద నేను నిరీక్షించాలి. కనబడిన దాని మీద నిరీక్షణ నాకు ఎప్పుడు ఉంటుంది అంటే, నేను దేని మీద అయితే నిరీక్షిస్తున్నానో దానికి సంబంధించిన సమాచారం నాకు క్లియర్గా తెలియాలి. అది సత్యము అని నా హృదయాల్లో నాటుకుపోవాలి. అది సత్యము అని నాకు గుండెల్లో, నా మైండ్లో నాకు ఒక భరోసా కలుగు చేసినప్పుడు నేనేం చేస్తాను అంటే, అరే సరే ఇప్పుడు నా కంటికి కనిపించకపోయినా ఇది ఖచ్చితంగా జరుగుద్ది, లేకపోతే ఇటువంటిది ఖచ్చితంగా జరగదు అని నేనేం చేస్తాను అంటే నిరీక్షించడం మొదలు పెడతాను. సో ఈ నిరీక్షణ ఎప్పుడు ఇంపార్టెంట్ అవుతుంది అంటే, నాకున్న ప్రాబ్లమ్స్లో. సో మనకి ఏదన్నా సమస్య ఉంటుంది. సమస్య ఉన్నప్పుడు మనకి కొన్నిసార్లు ఏమవుతుందంటే, అరే ఏమవుద్దా అని భయం వేస్తుంటుంది. అది మనం అనుకున్నట్లు జరగకపోతే పరిస్థితి ఏంటి అని ఆలోచిస్తున్నాం. లేకపోతే మనం కోరుకున్నది అవ్వకపోతే ఏమవుతుందా అన్న బాధ ఉంటుంది మనకి. ఎప్పుడైతే సత్యం అన్నది క్లియర్గా తెలియడం మొదలవుతుందో, సత్యం అన్నది మన హృదయాల్లో ఎప్పుడైతే నాటుకోవడం మొదలు పెడుతుందో, వాక్యం ఏం చేస్తుంది అంటే, ఒకవేళ మనం కంగారులో ఉంటే మనల్ని ఓదారుస్తుంది. కంగారులో ఉంటే మనల్ని ఓదారుస్తూ ఉంటుంది. అంటే ఇప్పుడు మన కన్స్ట్రక్షన్ సైట్లో కొన్ని ఇష్యూస్ నడుస్తూ ఉంటే నాకు అంటే ఏంది వీళ్ళందరూ ఇట్లా చేస్తున్నారు అని కొంచెం ఇబ్బందిగా ఉంటే, దేవుడు ఏం చేశాడు అంటే 103వ దావీదు కీర్తనలో చాలా క్లియర్గా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. యు ఆర్ మై షీల్డ్ అరౌండ్ మీ ఓ లార్డ్ అని ఉంటుంది. అంటే నువ్వు నాకు కేడుమై ఉన్నావు అని రాస్తాడు దేవుడు అక్కడ. యు పోర్ డౌన్ యువర్ గ్లోరీ అపాన్ మీ అండ్ యూ లిఫ్ట్ అప్ మై హెడ్ అని ఉంటుంది. అంటే నా మీద నీ అతిశయాస్పదాన్ని నువ్వు ఉంచి నా తలను నువ్వు ఎత్తుతావు అని ఉంటుంది. నేను యెహోవాకి గట్టిగా మొరపెట్టగా ఆయన పరిశుద్ధ స్థలంలో నుంచి ఆలకిస్తాడన్న మాట వచ్చినప్పుడు ఏమైంది అంటే,
నాకు దేవుడు చాలా ధైర్యాన్ని ఇచ్చాడు. అంటే దేవుడు వాక్యం ఏం చేస్తుంటే మనకి ఏదైనా సమస్యలో ఉన్నప్పుడు ఓదార్పునిస్తుంది. కొన్ని విషయాలు మనకు బోధిస్తుంది, ఉపదేశిస్తుంది వాక్యం. కొన్ని ఏరియాల్లో మనకి ప్రోత్సాహం కలుగు చేస్తుంది. అది ఎప్పుడైతే ఈ ఓదార్పు, ఉపదేశము, ప్రోత్సాహం మనకు ఉంటుందో మనకేమవుతుంది అంటే కష్టకాలంలో మనం నిరీక్షణ కోల్పోకుండా, మనం ఎక్కడ బలహీన పడకుండా ఆ కష్టంలో మనం నిలదొక్కుని ముందుకెళ్ళటానికి వాక్యం మనకి సహాయం చేస్తుంది. ఇది వాక్యం. మనం ఏమి నేర్చుకుంటున్నామంటే దేవుడు మనకి వాక్యాన్ని చేతికి ఎందుకు ఇచ్చాడు, వాక్యం వెనకాల ఉన్న ఉద్దేశం ఏంటో మనం నేర్చుకుంటా ఉన్నాం. రోమాపత్రిక 15వ అధ్యాయం 4వ వచనం ఏమంటాడు అక్కడ? ఏలయనగా ఓర్పు వలనను లేఖనము వలనని ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము రాయబడి ఉన్నది అన్న మాట మనం అక్కడ చూస్తూ ఉంటాం. సో మనం గమనించుకోవాల్సింది ఏంటి అంటే బైబిల్లో ఏముంటది? చరిత్ర ఉంటుంది. బైబిల్లో మొత్తం చరిత్ర ఉంటుంది. మానవ చరిత్రలో దేవుడు ఎలా కలుగు చేసుకున్నాడు, తను ఏర్పాటు చేసుకున్న మనుషులతో దేవుడు ఎలా వ్యవహరించాడు, ఎలా డీల్ చేశాడు, తను చూస్ చేసుకున్న ప్రజల్ని వాళ్లతో దేవుడు ఎలా తోడుగా ఉన్నాడు. అంటే ముఖ్యంగా మనుషుల్లో నుంచి అక్కడ నుంచి మనకేం కనిపిస్తుంది? అబ్రహాం సంతానం, ఇజ్రాయేలు సంతానం. సో దేవుడు ఏర్పాటు చేసుకున్న ఇజ్రాయేలీల కోసం దేవుడు ఎలాంటి నిబంధన కలిగి ఉన్నాడు, ఏ రకంగా వాళ్ళని చూసుకున్నాడు, వాళ్ళతో ఎలా ఉన్నాడు. సో దేవుడు నిబంధన చేసి వాగ్దానం చేసి వాగ్దానంతో మనుషులతో ఆయన ఎలా ఉన్నాడో దానికి సంబంధించిన చరిత్ర అంత ఉంటుంది. ఈ చరిత్ర చదువుతున్నప్పుడు మార్పు లేని దేవుని యొక్క తత్వాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు బైబిలు నిత్యమైన సత్యము, మార్పు లేని సత్యము, పక్షపాతము చూపించని సత్యము అని మనకు అర్థమైనప్పుడు ఏమవుతుంది అంటే మనం రాయబడింది చదివినప్పుడు ఆ చరిత్రలో దేవుని యొక్క గుణగణాల్ని, దేవుని యొక్క తత్వాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు అరే ఆ టైంలో దేవుడు ఏర్పాటు చేసుకున్న ఇజ్రాయేలీల పట్ల దేవుడు అలా ఉంటే ఇప్పుడు దేవుడు నన్ను కూడా తను రక్షించుకున్నాడు కాబట్టి, నన్ను కూడా నిబంధనలోకి చేర్చుకున్నాడు కాబట్టి నా పట్ల కూడా దేవుడు ఖచ్చితంగా అలా ఉంటాడు అన్న ఓదార్పు. ఏలయనగా ఓదార్పు వలనను లేఖనముల వలన ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము రాయబడి ఉన్నది అన్నాడు. సో బైబిల్లో మనం చదివేటప్పుడు వాళ్ళతో దేవుడు అలా ఉన్నప్పుడు ప్రతిసారి మనకు అది ఆదరణ, అది మనకి బోధ అవ్వాలి. సో వాళ్ళతో అలా ఉన్న దేవుడు, నిబంధన చేసుకున్న తన ప్రజలతో ఆ రకంగా వ్యవహరించిన దేవుడు క్రొత్త నిబంధనలో నాతో కూడా అదే రకంగా దేవుడు వ్యవహరిస్తాడు, అదే రకంగా నాతో కూడా డీల్ చేస్తాడు అని మనకి బోధ కలగడానికి, ఆదరణ కలగడానికి, మనలో ఓర్పు కలిగించడానికి పూర్వకాలంలో ఏం జరిగిందో దేవుడు చరిత్ర బైబిల్లో రాశాడు. సో బైబిల్ అంతా చరిత్ర ఉంటుంది. ఆ చరిత్రలో మనకి ఆదరణతో కూడిన బోధ ఉంటుంది. ఆ బోధ మనకి ఓర్పుని కలుగు చేస్తుంది. ఓర్పు ఎందుకు అవసరం అంటే యాకోబు 1:2-3 ఏమంటాడంటే, సహోదరులారా మీ విశ్వాసము కలుగు పరీక్ష ఓర్పు పుట్టించిన ఎరిగి మీరు నానా విధమైన శోధనలో పడినప్పుడు మహదానందంగా ఎంచుకోనండి అన్నాడు. మీరు సంపూర్ణులు అనునాంగులు ఏ విషయంలో కొదువు లేని వారు అగునట్లు ఓర్పు తన పనిని కొనసాగించండి. సో క్రైస్తవులుగా మనం వెళ్ళేటప్పుడు దేవుడు రకరకాలైన శోధనలు అనుమతిస్తాడు. ఆ శోధనలో మనం ఓర్చుకున్నప్పుడు మనం సంపూర్ణంగా మార్చబడతాం. సో మనం సంపూర్ణంగా మార్చబడటానికి దేవుడు మనకి పరీక్షలు అనుమతిస్తాడు. శోధనల రూపంలో పరీక్ష అనుమతిస్తాడు. ఆ ఓర్పు మనకు ఎలా వచ్చుద్ది? ఆ ఓర్పు ఎక్కడ నేర్చుకుంటాము అంటే లేఖనాల్లో మనకి పూర్వమందు రాయబడిన వాటి నుంచి వచ్చే బోధలో నుంచి ఆదరణ వస్తుంది చూసారా, ఆ ఆదరణలో నుంచి మనకు ఓర్పు వస్తుంది. సో బైబిల్లో దేవుడు తను ఏర్పరచుకున్న జనాంగాన్ని ఎలా డీల్ చేశాడు అన్నది చాలా జాగ్రత్తగా స్టడీ చేయడం అన్నది ఇంపార్టెంట్.
అబ్రహాము సంతతి వాళ్ళు కావచ్చు, దేవుడు నిబంధన చేసుకున్న వాళ్ళతో కావచ్చు, ఆయన ఎవరెవరితో అయితే కవనెంట్ చేసుకున్నాడో, ఎవరెవరితో అయితే ఆయన ప్రామిస్ చేశాడో, వాళ్ళతో దేవుడు ఎలా డీల్ చేశాడు అన్నది మనం రోజు చదవాలి. దావీదు రాస్తా ఉంటాడు, ఆయన రాసే ప్రతి మాట ఆయనకు ఆధారం. దేవుడు ఆయన నిబంధన చేసుకున్న వారితో దేవుడు హ్యాండిల్ చేసిన విధానం నిన్ను నన్ను కూడా హ్యాండిల్ చేస్తాడు. సో మన జీవితంలో కూడా శోధనలు వస్తాయి, రాకుండా ఆగవు. శోధనలు వచ్చిన ప్రతిసారి మనం ఓర్చుకోవాలి. ఓర్పు ఎక్కడి నుంచి వస్తుంది? బైబిల్ వాక్యంలో ఉన్న చరిత్ర మనం చదివినప్పుడు, ఆ చరిత్రలో దేవుడు నిబంధనలో ఉన్న ప్రజల్ని ఎట్లా హ్యాండిల్ చేశాడో మనకు అర్థమైనప్పుడు, దాంట్లో నుంచి వచ్చే బోధ మనకేం చేస్తుంటే ఆధారంతో కూడిన నిరీక్షణ కలుగు చేసి మనకి ఓర్పు కలుగు చేస్తుంది. సో బైబిల్లో దేవుడు నిబంధన జనాంగంతో ఎలా డీల్ చేశాడో ఆ చరిత్ర మనకు తెలియలేదు అనుకోండి, దేవుడు తన ప్రజలతో ఎట్లా హ్యాండిల్ చేశాడో, వాళ్ళని ఎటువంటి పరిస్థితుల నుంచి తీసుకెళ్ళినా కానీ దేవుడు వాళ్ళతో నమ్మకంగా నిలబడ్డాడో, ఆయన ఎంత నమ్మకంగా నిలబడే దేవుడు, ఆయన ఎంత నమ్మకస్తుడో మనకు చరిత్రలో తెలియలేదు అనుకోండి, బైబిల్ చరిత్రలో, ఈ రోజు మనకు వచ్చే కష్టకాలంలో ప్రభువు మీద ఆనుకోవడం అన్నది ఇంపాసిబుల్. మనకు ఆ ఓర్పు ఉండదు. ఓర్పు నశించిపోయి నిరీక్షణ రహితులం అయిపోయి మనము పడిపోవడానికి, శోధనలో పడిపోవడానికి ఆస్కారం ఉంటుంది. సో మనకు చాలా ఇంపార్టెంట్, రైట్. నాలుగవది, కాషియస్ అబౌట్ ద మిస్టేక్స్ ఆఫ్ అదర్స్. ఇతరుల యొక్క తప్పుల విషయంలో కూడా మనల్ని హెచ్చరిస్తుంది వాక్యం. Examples from scriptures warn us of the consequences of sin and show us what to avoid. లేఖనాల్లోని ఉదాహరణలు ఏం చేస్తాయి? మనము పాపము యొక్క పర్యవసారాన్ని, మనకు పాపం యొక్క పర్యవసారాన్ని తెలియజెప్పి, అంటే ఇంతకు ముందు ఒక్కొక్కళ్ళు ఏమేమి పాపాలు చేశారు. ఇప్పుడు సొలొమోను మహారాజు ఉన్నాడు, ఆయన భార్యలు పెళ్ళిళ్ళు చేసుకున్నాడు, స్త్రీలో నుండి అయిపోయాడు. దాని యొక్క పర్యవసానం ఏమైంది? సో ఏమవుతుంది? మనకు పాపం యొక్క పర్యవసానాన్ని తెలియజెప్పి మనం దేనికి దూరంగా ఉండాలో మనకి నేర్పిస్తుంది లేఖనాలు, లేకపోతే వాక్యము. బైబిల్లో రకరకాల ఉదాహరణలు మనకు చూపించి, ఎంత పెద్ద సేవకుడైనా కొన్నిసార్లు వాళ్ళు చేసిన పొరపాట్ల వల్ల, వాళ్ళు చేసిన పాపాల వల్ల వాళ్ళకి వచ్చిన పర్యవసానం ఏంటో మనం స్టడీ చేసుకోవడానికి మనకి నేర్పించి, మనం ఎక్కడెక్కడ జాగ్రత్తగా ఉండాలో మనకు నేర్పిస్తుంది వాక్యం. చూడండి ఎంత అవసరమో ఈ వాక్యం అన్నది, ఎంత అవసరమో మనం ఈ వాక్యం అన్నది మనం గమనించుకోవాలి, రైట్. దీనికి ఒక ఎగ్జాంపుల్, 1 కొరింథీ పత్రిక 11-12 వచనాలు. ఈ సంగతులు దృష్టాంతముగా, అంటే ఎగ్జాంపుల్స్గా వారికి సంభవించి, ఎవరికి? బైబిల్లో ఉన్న బైబిల్ చరిత్రలో ఉన్న వారికి, యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై రాయబడిను. వాళ్ళ జీవితంలో ఇది జరిగినప్పుడు ఆ ఎగ్జాంపుల్స్, వాళ్ళ జీవితంలో జరిగిన ఎగ్జాంపుల్స్ని యుగాంతంలో ఉన్న మనకి బుద్ధి రావడానికి ఇవన్నీ రాశాడు. లేకపోతే అబ్రహాం ఏం తప్పు చేశాడో, దావీదు ఏమేం తప్పులు చేశాడో, మోషే ఏమేం తప్పులు చేశాడో, సొలొమోను మహారాజు ఏం తప్పులు చేశాడు, దేవుడు ఎందుకు రాయించాలా? వాళ్ళు మంచి చేసినప్పుడు వాళ్ళకు జరిగిన మేలేంటో రాశాడు, వాళ్ళు తప్పులు చేసినప్పుడు వాళ్ళకు వచ్చిన పర్యవసానాలు ఏంటో రాశారు, వాళ్ళ జీవితాలు మార్చుకుని ప్రభువు దగ్గర తిరిగి వచ్చినప్పుడు దేవుడు ఏ రకంగా వాళ్ళకి సహాయం చేశాడో రాశాడు, వాళ్ళు దేవుడి దగ్గర మోకరించి ఏడ్చి ప్రార్థన చేసినప్పుడు దేవుడు వాళ్ళని ఎలా బలపరిచారో రాశారు. గర్వించి సౌలు మహారాజులాగా దేవుడికి దూరం అయినప్పుడు ఏ రకంగా నాశనం అయ్యాడో కూడా రాశారు. సో ప్రతి పాయింట్ చాలా క్లియర్గా ఆ ఎగ్జాంపుల్స్ అన్ని మనకు లేఖనాల్లో రాయబడినాయి. ఎందుకు రాయబడినాయి అంటే, యుగాంతమందు ఉన్న మనకు, ఈ ప్రస్తుత చెడ్డకాలం, ఈ తప్పుడు యుగంలో ఉన్న మనకి బుద్ధి కలగడానికై ఇవన్నీ రాయబడినాయి. తర్వాత 12వ వచనం చూడండి, తాను నిల్చున్నానని తలంచుకొనివాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూసుకోవాలను. ఇది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. ఇఫ్ యు థింక్ యు ఆర్ స్టాండింగ్ ఫర్మ్, బీ కేర్ఫుల్ దట్ యు డు నాట్ ఫాల్ అన్నాడు. నేను దేవుడిలో బాగానే ఉంటున్నాను,
ఒకవేళ మీ ఆత్మీయ జీవితం బట్టి నేను బాగానే ఉన్నాను కదా అని ఎవరికన్నా మీకు అనిపించిన, ఇప్పుడు నేను పాస్టర్ని, సపోజ్ నాకు అనిపించింది అనుకోండి, అట్లా ఎప్పుడైతే అనిపించిందో నేను అప్పుడే జాగ్రత్తగా ఉండాలి, పడిపోకుండా ఉంటాను. ఎందుకు అంటే మనము దుష్టయుగంలో ఉన్నాం, సైతానుగాడి పరిపాలన నడుస్తూ ఉంది. శరీర బలహీనతల్ని ఇంకా జయించడానికి మనం సహాయం పొందుకుంటా రోజు రోజుకి నేర్చుకుంటున్నాం. సత్యాన్ని, వాక్యంలో ఉన్న ఆ సత్యాన్ని మనం నేర్చుకుంటా మనం బలపడాల్సిన సమయం ఇంకా ఉంది. మనం ఎంత సేవకులమైనా, ప్రభువు గురించి మనం ఎంత తెలిసినా, మనం ఇతరులాగా విగ్రహారాధన చేయకపోయినా, వ్యభిచారం చేయకపోయినా, మనం ఇతరులను బూతులు తిట్టకపోయినా, అబద్ధాలు ఆడకపోయినా, మనం కరెక్ట్గానే ఉన్నాము అన్న ఫీలింగ్ మనలో చాలా మందికి ఇది లేదు అనుకుంటాం, కానీ చాలా మందికి ఉంటుంది. ఎవరన్నా మనల్ని కరెక్ట్ చేయడానికి ట్రై చేశారనుకోండి, మన రెస్పాన్స్ ఎట్లా ఉంటుంది చెప్పండి? మనం హర్ట్ అవుతాం. ఎవరన్నా మనకి ఏదైనా చెప్పడానికి ప్రయత్నం చేశారనుకోండి, మనం హర్ట్ అవుతాం. ఎప్పుడు హర్ట్ అవుతాం తెలుసా? నేను బాగానే ఉన్నా కదా, నువ్వేంటి నాకు చెప్పేదన్న. అదొకటైనా ఇట్టది. లేదా చెప్పేవాడు ఎట్టంటాడు, నాకంటే వయసులో చిన్నోడా, ఆడు నాకంటే పెద్ద పర్ఫెక్టా, వాడే రకంగా కరెక్ట్గా ఉన్నాడని ఆడు నాకు చెబుతాడు వచ్చి. మనం కరెక్ట్ అయిన ఫీలింగ్ అయినా ఉంటుంది, లేకపోతే అవతలోడు కరెక్ట్గా లేడన్న ఫీలింగ్ అయినా ఉంటుంది. ఈ ఫీలింగ్ నాకు తెలిసి 99% అందరికీ ఉంటుంది, మనలందరికీ ఉంటుంది. ఇప్పుడు మీ చర్చిలోనో, మీ ఇంట్లోనో మీకంటే వయసులో చిన్నోడు, ఆత్మీయతలో లేకపోతే ఇప్పుడు సపోజ్ నేను పాస్టర్ని, లేదా మీకంటే ఆత్మీయతలో చిన్నోడు, వయసులో చిన్నోడు ఎవరన్నా వచ్చి మనకు ఒక సలహా చెప్పాడు అనుకోండి, మన రియాక్షన్ ఎట్లా ఉంటుందో ఒకసారి గమనించుకోండి. ఒకవేళ మీరు నిలబడ్డాయి ఉన్నారు అని మీరు అనుకుంటుంటే పడిపోకుండా ఉండటానికి జాగ్రత్తగా చూసుకోవాలా. ఎలా జాగ్రత్త పడతాను తెలుసా? వాక్యాన్ని చదవటం ద్వారా, వాక్యం నేర్పించేదాన్ని అర్థం చేసుకోవడం ద్వారా, వాక్యంలో ఉన్న ఉదాహరణల్ని మనం జీర్ణించుకుని మనం అటువంటి పొరపాటు ఎక్కడన్నా చేస్తున్నామేమో మనల్ని మనం గమనించుకోవడం ద్వారా చాలా అవసరం. రైట్. 5వది, కంప్రైజెస్ ఎ టూల్ అగెయిన్స్ట్ టెంప్టేషన్. శోధనని జయించటానికి ఇది ఒక సాధకంగా లేకపోతే ఒక పనిముట్టుగా మనకు ఉపయోగపడుతుంది. శోధనని జయించడానికి Jesus used the truth of the Bible to oppose and resist Satan's temptations, and so should we అన్నాడు. అంటే యేసు వాక్యములోని సత్యముతో సాతాను యొక్క శోధనను ఎదిరించెను, మనము కూడా అలాగే చేయవచ్చును. నేను మీకు మొత్తం రిఫరెన్సెస్ పెట్టలేదు, కానీ కొన్ని రిఫరెన్సెస్ మాత్రమే నేను మీకు పెడుతున్నా. ఎందుకంటే ఇది మీరు చూస్తే అర్థం అవుతుంది. యేసు ప్రభుకి 3 శోధనలు వచ్చినాయి. ఫస్ట్ శోధన ఏంటి? రాళ్ళను రొట్టెగా చేయమన్నాడు. చేయమంటే యేసు ప్రభు ఏం చెప్పాడు? 7వ వచనంలో మనకు అక్కడ కనిపిస్తుంది. ఏమని కనిపిస్తుంది? మనుష్యుడు రొట్టె వల్ల మాత్రమే కాదు, దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వల్ల జీవించును అని రాయబడును అన్నాడు. సో ఫస్ట్ టైం టెంప్టేషన్ వచ్చినప్పుడు యేసు ప్రభు ఆ శోధనను ఎట్లా జయించాడు? బైబుల్లో ఏమి రాసిందో తెలుసు కాబట్టి బైబుల్లో రాసున్న దాన్ని వాడుకోవడం ద్వారా యేసు ప్రభు శోధనని జయించాడు. శోధించే సైతానుతో యేసు ప్రభు చెప్పిన మాట ఏంటి? వాక్యంలో ఉన్న మాటని చెప్పాడు. మనము ఎట్లాంటి స్టేజ్లోకి ఎదగాలి అంటే, మనకి శోధన వచ్చినప్పుడు నాకు అప్పటి నుంచి కొంచెం భయం, అంటే ఏదన్నా కొంచెం ఇబ్బంది అనిపించగానే, ఎవడన్నా విసిగిస్తున్నాడు అనగానే, యెహోవా నువ్వు నాకు కేడమై ఉన్నావు, యు ఆర్ ఏ షీల్డ్ అరౌండ్ మీ. ఇంగ్లీష్లో ఎట్లా ఉంటుందంటే, నా చుట్టూ నువ్వు కేడమై ఉన్నావు అన్న మాట ఉంటుంది. నా చుట్టూ నీ కేడం, ఒక చోట కాదు. ఇప్పుడు షీల్డ్ అని ఉంటే, కేడము అంటే డాలు, షీల్డ్ ఒక సైడ్ ఉంటుంది. ఒక సైడ్ పెట్టుకుని మనం జనరల్గా ఫైటింగ్ చేస్తారు. కానీ బైబుల్లో ఏమని తెలుసు? ఇంగ్లీష్ బైబుల్లో చాలా క్లియర్గా ఉంది. నా చుట్టూ ఉన్న కేడము నువ్వు అంటాడు. యు ఆర్ ఏ షీల్డ్ అరౌండ్ మీ అంటాడు. తెలుగులో చుట్టూ అన్న లేదు, ఆయన నా చుట్టూ ఉంటాడు కేడముగా.
ఈ మాట అంటే మనం ఏం చేయాలా? శోధనతో మన వాక్యముతో మాట్లాడగలిగేటట్లు ఉండాలి. యేసుప్రభు ఏమన్నాడో తెలుసా? శోధన వచ్చినప్పుడు మనుషుడు రొట్టె మూలన మాత్రమే కాదు కానీ దేవుని నోటి వంట వచ్చే ప్రతి మాట మనలో జీవించుడు అని రాయబడి ఉన్నది అని వాక్యాన్ని కోట్ చేసి శోధనతో మాట్లాడాడు. సాతాను ఎంత తెలివిగలవాడంటే రెండోసారి ఏం చేశాడు? వాక్యంలో ఉన్నదాన్నే పట్టుకుని వచ్చాడు. కీర్తనలు 91వ దావీదు కీర్తనలో నువ్వు పడినప్పుడు నీ అరికాళ్ళకు రాయదాగకుండా వాళ్ళు తమ అరిచేతులతో ఎత్తిపట్టు, నీ పాదాలకు రాయదాగలకుండా అరిచేతులతో ఎత్తిపట్టుకుంటారని ఉంది కదా. అది స్పెసిఫిక్ గా మెస్సయ్యాకి ఇవ్వబడిన వాగ్దానమే. యేసు ప్రభు మెస్సయ్యే, ఆయనకి ఇవ్వబడిన వాగ్దానమే. ఆ వాగ్దానం చెప్పగలను. యేసు ప్రభు ఏం చేశాడు తెలుసా? వాక్యంలో నుంచి కూడా శోధన రావడానికి ఛాన్స్ ఉంటుంది. మీరు గమనించండి, సాతాను సేవకులని చెప్పుకునే తప్పుడు బోధకుల దగ్గర నుంచి బైబిల్ వాక్యంలో నుంచి వచనాలు తీసుకొచ్చి శోధించడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. అనేకులు నా నామ పేరిట వచ్చి మిమ్మల్ని మోసం చేస్తారని ఉంది కదా. అవునా? నామం అంటే ఏంటి? అధికారం. యేసు నామంలో మనం సాతాన్ని పారదోలుతాం. అనేకులు నా నామం పేరిట వచ్చి మిమ్మల్ని మోసగిస్తారని బైబిల్లో ఉంది కదా. అంటే దేవుని అధికారంలోకి వచ్చి మోసం చేసే ఛాన్స్ ఉంది కదా. మనం గమనించుకోవాల్సింది ఏంటి అంటే, తప్పుడు సేవకులు, తప్పుడు సహోదరులు, సహోదరుడైన ఉండొచ్చు, సేవకుడైన ఉండొచ్చు, బైబిల్లో ఉన్న వాక్యాన్ని కోట్ చేసి దేవుడు ఇట్లా చెప్పింది కదా బైబిల్ అని చెప్పి శోధన కూడా తీసుకురావడానికి ఛాన్స్ ఉంటుంది. వాక్యంలో నుంచి సాతాను కపట సహోదరుల్ని, తప్పుడు బోధకుల్ని వాడుకుని శోధన తీసుకురావడానికి, వాక్యాన్ని ఉపయోగించుకుని శోధన తీసుకురావడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. మనం అప్పుడు కూడా ఏం చేయాలి? యేసు ప్రభులాగా ప్రభు అయిన నీ దేవుణ్ణి నువ్వు శోధింపవలదు అని మరి ఒక చోట రాయబడి ఉన్నదని యేసు ప్రభు చెప్పాడు. అంటే అర్థం ఏంటి? వాక్యాన్ని వాక్యంతో సరిపోల్చుకోగలిగే అనుభవంలో మనకు ఉండాలి. ఇంగ్లీష్లో ఏమనుంది? ఇట్ ఈస్ ఆల్సో రిటర్న్ అని ఉంది, అని కూడా రాయబడి ఉంది అన్నాడు. ఏమి రాయబడి ఉందో తెలియాలి. అదొక్కటే కాదు, దానితో పాటు దానికి సంబంధించి ఇంకేమి కూడా రాయబడిందో కూడా తెలియాలి. వీ షుడ్ నో వాట్ ఈజ్ రిటర్న్, వీ షుడ్ ఆల్సో నో వాట్ ఈజ్ ఆల్సో రిటర్న్. ఏమి రాయబడిందో తెలియాలి, దాంతోపాటు ఇంకా ఏమి రాయబడిందో కూడా తెలియాలి. అంటే పడినప్పుడు నీ అరికాళ్ళకి రాయదగలకుండా అరిచేతులతో ఎత్తిపట్టుకుంటారని రాయబడి ఉంది. ఇంకేమని రాయబడి ఉంది? నీ ప్రభు అయిన దేవుడిని నువ్వు శోధించకూడదని కూడా రాయబడి ఉంది. అంటే అర్థం ఏంటి? నువ్వు పొరపాటును పడితే నీ రాయదాగలకుండా ఆపుతాడు, కావాలని దూకితే ఆపడం. సో వాక్యాన్ని సరిగ్గా అర్థం చేసుకోగలగడానికి సో యేసు ప్రభు ఏం చేశాడు? డైరెక్ట్ శోధన వచ్చినప్పుడు, లేకపోతే వాక్యాన్ని ఉపయోగించుకుని కూడా శోధన వచ్చినప్పుడు ఆయన వాక్యాన్నే కోట్ చేస్తా, వాక్యాన్నే మాట్లాడతా సాతాను శోధనని జయించాడు. సో వాక్యం అన్నది మనం నేర్చుకునే వాక్యం అన్నది జటిలమైన శోధనని కూడా, కష్టమైన శోధనని కూడా, టఫెస్ట్ టెంప్టేషన్ని కూడా జయించటానికి మన చేతిలో ఒక ఆయుధం. మనకి వాక్యం అలా తెలియాల. మనం తెలిసే కొద్దీ మనం అట్లా జయిస్తాం, లేకపోతే మనం ఏమైపోతాం అంటే కృంగిపోతాం. సాతాను తప్పుడు బోధకుల ద్వారా వాక్యమే చెప్పి, కపట సహోదరుల ద్వారా వాక్యమే చెప్పి శోధించి మిమ్మల్ని పడేసే స్థితిలోకి కూడా తీసుకెళ్తాడు. జాగ్రత్తగా ఉండాల. రైట్? అయ్యో నేను దీనికి తెలుగు రాయాల. కమ్యూనికేట్స్ నాలెడ్జ్ ఆఫ్ గాడ్ అంటే దేవుని యొక్క జ్ఞానాన్ని మనకి తెలియజేస్తుంది ఈ వాక్యం. నేను తెలుగు రాయడం మర్చిపోయా, సారీ, మీరు రాసేసుకోండి. కమ్యూనికేట్ చేస్తుంది దేవుని యొక్క నాలెడ్జ్, దేవుని గురించిన జ్ఞానాన్ని, దేవుని గురించిన సబ్జెక్ట్ని మనకి తెలియజేస్తుంది వాక్యం. వాట్ వి రియల్లీ నో అబౌట్ గాడ్ వి లెర్న్ ఫ్రమ్ స్క్రిప్చర్. దేవుడు గురించి మనకి ఏమి తెలుసో, నీకు వాక్యం ఎంత తెలుసో నీకు దేవుడి గురించి అంత తెలుసు. వాక్యానికి అతీతంగా నీకు దేవుడి గురించి ఏమీ తెలియదు. నీకు లేఖన భాగాలు ఎంత క్లియర్, వాక్యం తెలియడం కూడా కాదు, వాక్యం నీకు ఎంత అర్థమైతే నీకు దేవుని గురించిన జ్ఞానం అంత ఉంటుంది.
ఏమో బ్రదర్ నాకు పెద్దగా అర్థం కావట్లేదు, కానీ నాకు ప్రభు మీద గట్టి నమ్మకం ఉంది అంటే నీకు దేవుడి గురించి ఏమిలా, నీది గుడ్డి నమ్మకం అని. నీకు లేఖనాలు ఎంత అర్థమైతే నీకు దేవుడు అంతగా తెలుసు, నీకు దేవుడు అంత పరిచయం. లేఖనాలు నీకు అర్థమయ్యేదాన్ని బట్టే నీకు దేవుడు అర్థమవుతాడు. లేఖనాలు అర్థం కాకపోతే నువ్వు దేవుణ్ణి గుడ్డిగా నమ్ముతావు, కానీ నీకు దేవుడు ఎవరో తెలియదు. వితౌట్ ఇట్ ఆర్ అండర్స్టాండింగ్ ఆఫ్ గాడ్ ఈజ్ ఇన్అడిక్వేట్ అండ్ ఇన్కంప్లీట్. అంటే లేఖనాలు లేకుండా మా ప్రభువు గురించిన మనకున్న అవగాహన అసంపూర్ణమైనది, పనికిరానిది. అసంపూర్ణమైనది, పనికిరానిది. లేఖనాలు ఎంత అర్థమైందో నీకు దేవుడి గురించి అంత తెలుసు. లేకపోతే ఆడు చెప్పిన, ఇప్పుడు నేను చెప్పిన దాన్ని బట్టి దేవుడు ఎవరో తెలుస్తాడు. అది పూర్తిగా తెలియడం కాదు. ఇప్పుడు నా మెసేజ్లు రెగ్యులర్గా వింటున్నారు అనుకోండి, మీ బ్రదర్ మీ మెసేజ్ వింటున్నాం, మాకు దేవుడి మీద నమ్మకం ఉందంటే మీకు నా మాట మీద నమ్మకమే కానీ దేవుడి మీద నమ్మకం కాదు. అది దేవుడి గురించి మీకు ఎంత నమ్మకం ఉందో మీకు వాక్యాలు మీకు ఎంత తెలుసో దాని మీద ఆధారపడి ఉంటుంది. చాలా ఇంపార్టెంట్. చూద్దాం. యోహాను సువార్త 5వ అధ్యాయం 39వ వచనంలో యేసు ప్రభు ఏమంటాడంటే, లేఖనముల యందు మీకు నిత్య జీవం కలదని తలంచుచు వాటిని పరిశోధించుతున్నారు, అవి నన్ను గూర్చి సాక్ష్యం ఇస్తున్నవి అంటున్నాడు. లేఖనాలు మీరు పరిశోధిస్తున్నారు. లేఖనాలు ఎవరి గురించి సాక్ష్యం ఇస్తాయి? యేసు ప్రభుని గురించి సాక్ష్యం ఇస్తాయి. సో లేఖనాలు మీకు అర్థమవుతున్నాయి అనుకోండి, ఎవరు అర్థమవుతారు? యేసు ప్రభు అర్థమవుతాడు. లేఖనాల్లో ఉన్న సబ్జెక్ట్ మీకు ఎంత తెలిస్తే మీకు యేసు ప్రభు అంత క్లియర్గా తెలుసు. లేఖనాల్లో ఉన్న సబ్జెక్ట్ మీకు ఎంత తక్కువ తెలిస్తే యేసు ప్రభు గురించి మీకు అంత తక్కువగా తెలుసు. లేఖనాల గురించి అక్కడ కొంచెం ఇక్కడ కొంచెం, ఆ సేవకుడు చెప్పిన మాట కొంచెం, చర్చిలో విన్న మాట కొంచెం, అట్లా విన్నారనుకోండి, యేసు ప్రభు గురించి మిడిమిడి వాక్యం తెలుసు. ఇప్పుడు కేసీఆర్ ఇలా ఉంటాడు అని నాకు ఎవరో చెప్పారు, లేకపోతే జగన్ ఎలా ఉంటాడని నాకు ఎవరో చెప్పారు, లేదండి చాలా మంచోళ్ళు అండి వాళ్ళిద్దరని ఇంకొకళ్ళు ఎవరో చెప్పారు, ఏం ప్రాబ్లం ఉన్నా సహాయం చేస్తారని ఇంకొకళ్ళు ఎవరో చెప్పారు. అలా తెలియడం, ఒక వ్యక్తి గురించి తెలియడం ఎంతవరకు, దాని మీద ఎంత నమ్ముతాం? ఆ వ్యక్తితోనే మనకు ఒక రిలేషన్షిప్లో ఉన్నాం అనుకోండి. మీకు ఒక 4-5 సంవత్సరాల నుంచి రెగ్యులర్గా మీతో జగన్ కేసీఆర్ మాట్లాడుతారు, మీరు ఆయనతో ఆయన మీతో మాట్లాడే దాన్ని బట్టి మీకు ఆయన ఎవరో తెలుసు అనుకోండి. అప్పుడు ఎంత నమ్మకం ఉంటుంది మనిషి మీద? లేకపోతే నాలాంటోడు వచ్చి ఆ మంచోడండి జగన్, లేకపోతే కేసీఆర్ చాలా మంచోడండి, ఏదైనా ఉంటే సహాయం చేస్తాడండి, మీరు వెళ్తే అడిగేస్తే మీకు జరిగిపోద్దని అని చెప్పాను అనుకోండి, అప్పుడు ఎంత నమ్మకం ఉంటుంది మనిషి మీద? అర్థమవుతుందా నేను చెప్పేది? ఈ రెండిటికి ఎంత డిఫరెన్స్ ఉంటుందో వాక్యాన్నిలో వ్యక్తిగతంగా మీరు అర్థం చేసుకున్నప్పుడు యేసు ప్రభు మీకు అంత క్లియర్గా తెలుస్తాడు. చర్చిలోనో ఎవరో సేవకుడు చెప్పే మాటలు వింటేనో, అక్కడ కొన్ని మెసేజ్లు మనకి ఇప్పుడు ఏమైపోయిందంటే యూట్యూబ్లో మెసేజ్లు దొరుకుతున్నాయి, వినటం మంచిదే, కానీ మనం పర్సనల్గా వాక్యాన్ని చదువుకుని దేవుణ్ణి తెలుసుకోవడం పక్కన పడేసి ఆయన రాసిన పుస్తకమో ఈయన చెప్పిన మెసేజో ఏం చేస్తాం, ఏదో పని చేసుకుంటాను, నిద్రపోతాను, కారులో డ్రైవ్ చేసుకుంటాను, వాక్యం పెట్టేసుకుంటాం. సగం మైండ్ దీని మీద, సగం మైండ్ ఇంకో దాని మీద, అర్థమవునట్టు ఉంటుంది. మనకి దేవుడి గురించి అంతే తెలుస్తుంది. మనకి వాక్యం ఎంత అర్థమైతే నీకు దేవుడు అంత క్లియర్గా తెలుస్తాడు. వ్యక్తిగతంగా వాక్యాన్ని తెలుసుకుని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. నాకు అర్థం కాదు బ్రదర్ అంటే మనకి నిజంగా వాక్యం అర్థం కాలేదు. ప్రతి ఒక్కడికి కదా, ప్రతి శరీరానికి దేవుడు ఏం చేస్తానన్నాడు? ప్రతి శరీరం మీద ఆత్మని కృమ్మరిస్తాడు. పరిశుద్ధాత్ముడు వచ్చి ఏం చేస్తాడు? సర్వసత్యంలోకి మనల్ని నడిపిస్తాడు. అయితే దేవుడైనా అబద్ధం చెప్పాలా పరిశుద్ధాత్మని ఇవ్వకుండా, లేదా మనం ప్రయత్నం చేయకుండా నాకు అర్థం కాదేనని చెప్పాలా? మనమైనా అబద్ధం చెప్పాలా, దేవుడైనా అబద్ధం చెప్పాలా? మనం ప్రయత్నం చేస్తే దేవుడు ఏ స్థాయిలో ఉన్నోడికైనా, మీరు పిహెచ్డి చేసిన వాళ్ళైనా 5వ తరగతి చదివిన వాళ్ళైనా, ఇద్దరికీ సమానంగా అవసరమైతే పిహెచ్డి చేసినోడి కంటే 5వ తరగతి వాడికి ఇంకా ఎక్కువ అర్థమయ్యేటట్టు కూడా దేవుడు నేర్పించగలడు. దేవుడికి అంత సామర్థ్యత ఉంది. మనం దేవుడి మీద అలా ఆనుకోగలుగుతున్నామా లేదా అన్నది చాలా ఇంపార్టెంట్. అర్థమవుతుందా?
అర్థమవుతుందా? నాకు అంత చదువు లేదు, నాకు ఇంగ్లీష్ రాదు, తెలుగు సరిగ్గా రాదు, మీరంటే పెద్ద పెద్ద చదువులు చదివిన వాళ్ళు పిహెచ్డీలు చేశారు, నేను 5వ తరగతి అంటే పిహెచ్డీ చేసినోడు కంటే 5వ తరగతోడికి జ్ఞానం ఎక్కువ వచ్చేంతగా దేవుడు వాక్యంలోంచి నేర్పించడానికి పరిశుద్ధాత్మ దేవుడు సమర్థుడు. నువ్వు ఎంత ఖాళీగా ఉంటే ప్రభువు నిన్ను అంత నింపగలడు. ఒక బాటిల్ తీసుకున్నాం, ఈ గ్లాస్ తీసుకున్నాం, ఇక్కడ దాకా నీళ్లు ఉన్నాయి అనుకోండి, ఎన్ని పాలు పడతాయి? కొంచెం పడతాయి. ఇక్కడ దాకా నీళ్లు ఉన్నాయి అనుకోండి, ఎన్ని పాలు పడతాయి? ఎన్ని పడతాయి పాలు? ఇక్కడ దాకుంటే నీళ్లు చాలా తక్కువ పడతాయి. ఇక్కడ దాకున్నాయి అనుకోండి నీళ్ళు ఎన్ని పడతాయి? ఎక్కువ పడతాయి పాళ్ళు. ఇక్కడ దాకున్నాయి అనుకోండి నీళ్లు అసలు నీళ్ళే లేవు అనుకోండి. నీళ్లు మీ బుర్రలో ఉన్న గుజ్జు అనుకోండి. నీళ్లు మీ మీ మైండ్లో మీ తెలివితేటలు అనుకోండి. మీ తెలివితేటలు ఎంత ఉంటే దేవుడిది ఎంత, మీ తెలివితేటలు ఉంటే దేవుడిది ఎంత, మీ తెలివితేటలు ఎంత అయితే దేవుడిది ఎంత. అసలు మీకు బుర్రే లేదనుకోండి, మీ బుర్ర నుండి ఎవరిది నింపుతాడు? దేవుడు ఆయన తెలివిని నింపుతాడు. ఇది మనకు అర్థం అవ్వాలి. మనం ఆధారపడే కొద్దీ ప్రభు మనల్ని నింపుతాడు. ప్రభు మనల్ని నింపుతాడు. రైట్. లూకాసు వార్త 24 అధ్యాయము 27వ వచనము 44వ వచనం 2 చదువుతున్నా. యెషయా సమస్త ప్రవక్తలు మొదలుకొని లేఖనములన్నిటిలో నన్ను గూర్చిన వచనముల భావం వారికి తెలిపెను అన్నాడు. యెషయాయు సమస్త ప్రవక్తలు ఎవరి గురించి చెప్పారు? లేఖనాల్లో యేసు ప్రభు గురించి చెప్పారు. అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల్లోను, మీరు జాగ్రత్తగా గమనించండి. మోషే ధర్మశాస్త్రం అంటే మొదట 5 గ్రంథాలు, ప్రవక్తలు అంటే మిగతా 5, అంటే పాత నిబంధన మొత్తంలో కీర్తనల్లోను, అంటే పాత నిబంధన మొత్తంలో నన్ను గూర్చి రాయబడి ఉన్నవన్నీ నెరవేరవలనని నేను మీ వద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పిన. సో బైబిల్లో ఉన్నదంతా ఎవరి గురించి? యేసు ప్రభు గురించే. కొత్త నిబంధన అంతా ఆబ్వియస్గా యేసు ప్రభు. పాత నిబంధనలో మొత్తము మోషే రాసింది మొత్తం 5 గ్రంథాలు, ఆ కీర్తనలు, ప్రవక్తలు రాసిన గ్రంథాలు, ఇవన్నీ ఎవరి గురించి? యేసు ప్రభు గురించే. సో మీకు బైబిల్ ఎంత చదివితే మీకు యేసు ప్రభు గురించి అంత క్లియర్గా తెలుస్తుంది. దేవుని యొక్క జ్ఞానాన్ని మనకి లేఖనాలు కమ్యూనికేట్ చేస్తాయి. ఫైనల్గా ఏంటి అంటే కాజెస్ అస్ టు బి ఎక్విప్డ్ యాజ్ గాడ్ సర్వెంట్. మనలను దైవజనులుగా సిద్ధపరిచేది వాక్యం. మనల్ని దైవజనులుగా సిద్ధపరిచేది ఏంటి? వాక్యం. బైబిల్ అనేది మనల్ని సిద్ధపరచడానికి, మనకి శిక్షణ ఇవ్వడానికి ప్రాథమికమైన పనిముట్టు. ప్రభు మనల్ని సిద్ధపరచడానికి, మనకి శిక్షణ ఇవ్వడానికి ప్రాథమికమైన పనిముట్టు ఏంటంటే దేవుని వాక్యం. 2 తిమోతి గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం. దైవజనుడు సన్నద్ధుడై, దైవజనుడు అంటే పాస్టర్ గారు అనుకునేరు. దేవుని యొక్క జనం ఎవరు? రక్షించబడిన ప్రతి ఒక్కడు దైవజనుడే. ప్రతి ఒక్కడికి పరిచర్య ఆబ్వియస్గా ఉంది. మీరు అది గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్కడు దైవజనులు. బ్రదర్, దైవజనులు అంటే మనం దైవజనులం కాదా? రక్షించబడిన ప్రతి ఒక్కడు, దేవుని యొక్క ఏర్పాట్లోకి వచ్చిన ప్రతి ఒక్కడు, నిబంధనలోకి వచ్చిన ప్రతి ఒక్కడు, యేసయ్యని ప్రభువుగా అంగీకరించిన ప్రతి ఒక్కడు, రక్తం చేత కొనబడి కడగబడిన ప్రతి ఒక్కడు దైవజనుడే. దైవజనుడు సన్నద్ధుడై అంటే సిద్ధపడిన వాడై ప్రతి సత్కార్యముకు పూర్ణముగా పడి ఉండునట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించడానికి, ఖండించడానికి, తప్పుదిద్దడానికి, నీతి యందు శిక్ష చేయడానికి, అంటే శిక్షణ చేయడానికి 4 మాట్లాడుతున్నాడు. నేను చర్చిలో చాలాసార్లు చెప్పాను, మీకు వ్యక్తిగతంగా జరిగిన మీ ఊళ్ళో జరిగిన బైబిల్ స్టడీలో కూడా చాలాసార్లు చెప్పాను. ఫస్ట్ ఉపదేశించడానికి, సెకండ్ ఖండించడానికి, థర్డ్ తప్పుదిద్దటానికి, ఫోర్త్ నీతి యందు శిక్షణ చేయడానికి ప్రయోజనకరమై ఉన్నది అన్నాడు. బేసికల్గా బైబిల్ మనల్ని 2 ఏరియాల్లో మనల్ని తర్ఫీదు చేసి మనల్ని స్థిరపరచుది. ఒకటి
మన నమ్మకం, మన విశ్వాస విషయంలో, మన బిలీఫ్ సిస్టమ్ అంటారు, మన నమ్మకం మన విశ్వాస విషయంలో. రెండవది మన ప్రవర్తన, మన బిహేవియర్ విషయంలో. 2 ఏరియాస్లో మనల్ని సిద్ధపరిచి మనల్ని స్థిరపరుస్తుంది వాక్యం. ఒకటి మన విశ్వాసం లేదా మన నమ్మిక విషయంలో, రెండోది మన ప్రవర్తన. 4 ఉంది కదా, ఉపదేశించడానికి, ఖండించడానికి, బుద్ధి చెప్పడానికి. నేను 2 ఇక్కడ బుద్ధి చెప్పడం, సారీ రెండో చాట కూడా ఖండించడం అని రాశాను, కరెక్ట్ చేసుకోండి. బుద్ధి చెప్పడానికి, నీతి యందు శిక్ష చేయడానికి. ఉపదేశించడం అంటే టీచింగ్. అంటే ఏది నమ్మాలి, దాన్నే ఎందుకు నమ్మాలి, వాట్ షుడ్ యూ బిలీవ్ అండ్ వై షుడ్ యూ బిలీవ్. ఉపదేశంలో ఏముంటుంది, ఏది విశ్వసించాలి, ఏది నమ్మాలి. వాట్ అంటే ఏది నమ్మాలి, దాన్నే ఎందుకు నమ్మాలి, వై షుడ్ యూ బిలీవ్. ఏది నమ్మాలో బైబిల్ నేర్పిస్తుంది, ఏది విశ్వసించాలో బైబిల్ నేర్పిస్తుంది. దాన్నే ఎందుకు నమ్మాలి, దాని మీద ఎందుకు విశ్వాసం ఉంచాలో కూడా బైబిల్ నేర్పిస్తుంది. తర్వాత 2 మాట ఏమన్నాడు, ఖండించడానికి. ఏది నమ్మకూడదో నేర్పిస్తుంది, దేని మీద విశ్వాసం ఉంచకూడదో నేర్పిస్తుంది. వాట్ నాట్ అన్నది, దాని మీద ఎందుకు విశ్వాసం ఉంచకూడదో కూడా నేర్పిస్తుంది, దాన్ని ఎందుకు నమ్మకూడదో కూడా నేర్పిస్తుంది. సో ఉపదేశించడం, ఏది నమ్మాలి, ఎందుకు నమ్మాలి, ఏది విశ్వసించాలి, ఎందుకు విశ్వసించాలి. ఖండించటం, ఏది నమ్మకూడదు, ఎందుకు నమ్మకూడదు, దేని మీద విశ్వాసం ఉంచకూడదు, ఎందుకు విశ్వసించకూడదు. ఇది ఉపదేశం, ఖండించడం. ఇది మన విశ్వాసానికి సంబంధించింది, మన బిలీఫ్ సిస్టమ్కి సంబంధించింది. రెండవది ఏంటి, మన ప్రవర్తన, తప్పుదిద్దడానికి. ఎలా ప్రవర్తించకూడదు, మన ప్రవర్తన ఎలా ఉండకూడదు, అలా ఎందుకు ఉండకూడదు నేర్పిస్తుంది బైబిల్. దాన్ని తప్పుదిద్దడం అంటారు, కరెక్టింగ్ అంటారు. అక్కడ మీరు కరెక్ట్ చేసుకోండి. 3వ తప్పుదిద్దుట, నేను అది ఖండించడం అని పెట్టాను. ఎలా ప్రవర్తించకూడదు, వై నాట్, హౌ నాట్, అలా ఎందుకు ప్రవర్తించకూడదు, వై నాట్ నేర్పిస్తుంది. నీతి యందు శిక్షణ ఇవ్వడం, ఎలా ప్రవర్తించాలి, హౌ టు బిహేవ్, అలానే ఎందుకు ప్రవర్తించాలి, వై వీ షుడ్ బిహేవ్ లైక్ దాట్, అది కూడా నేర్పిస్తాను. సో బైబిల్లో ఉన్నది 4 విషయాలు. ఉపదేశం, ఏది నమ్మాలి, అదే ఎందుకు నమ్మాలి. ఖండించటం, ఏది నమ్మకూడదు, అది ఎందుకు నమ్మకూడదు. తప్పుదిద్దటం, ఎలా ప్రవర్తించకూడదు, అలా ఎందుకు ప్రవర్తించకూడదు. నీతి యందు శిక్షణ ఇవ్వడం, ఎలా ప్రవర్తించాలి, అలా ఎందుకు ప్రవర్తించాలి. వాట్ టు బిలీవ్, టీచింగ్. వై టు బిలీవ్, టీచింగ్. వాట్ నాట్ టు బిలీవ్, రెబ్యూకింగ్. వై నాట్ టు బిలీవ్, రెబ్యూకింగ్. హౌ నాట్ టు బిహేవ్, కరెక్టింగ్. వై నాట్ టు బిహేవ్ లైక్ దట్, కరెక్టింగ్. హౌ టు బిహేవ్, ట్రైనింగ్ ఇన్ రైచియస్నెస్. వై షుడ్ వి బిహేవ్ లైక్ దాట్, ట్రైనింగ్ ఇన్ రైచియస్నెస్. ఇందుకు వాక్యం మనకి ఇవ్వబడింది. సో ఇవి మనకు ఉన్న కంక్లూజన్స్. సో కంక్లూజన్ ఏంటి అని అంటే, నేను దీనికి కూడా తెలుగు మర్చిపోయా. గాడ్స్ వర్డ్ ఈజ్ ద ఓన్లీ మెథడ్ బై విచ్ వీ కెన్ బి ఎక్విప్డ్ టు బి మెన్ ఆఫ్ గాడ్. అంటే దేవుని జనాంగంగా మనం ఉండటానికి, మనల్ని సంసిద్ధులుగా చేయడానికి వాక్యం ఒక్కటే మనకి పనికొచ్చుద్ది. దేవుని జనాంగంగా ఉండడానికి, మనల్ని సంసిద్ధులుగా చేయడానికి వాక్యం ఒక్కటే ఉపయోగపడుతుంది. అండ్ గాడ్స్ వర్డ్ ఈస్ ద ఓన్లీ మెసేజ్ విచ్ వీ హ్యావ్ టు డెలివర్ టు పీపుల్ విచ్ కెన్ లీడ్ టు సాల్వేషన్. రక్షణలోకి నడిపించడానికి మనం ఇతరులకి చెప్పాల్సింది కూడా దేవుని వాక్యం ఒక్కటే. వాళ్ళ జీవితాలు మారాలన్నా, వాళ్ళకి క్షేమాభివృద్ధి కలగాలన్నా, వాళ్ళు మెచ్యూరిటీలోకి రావాలన్నా, వాళ్ళకి రక్షణ రావాలన్నా, వాళ్ళ జీవితాలు మారాలన్నా, వాళ్ళు క్షేమాభివృద్ధిలోకి వెళ్ళాలన్నా మనం చెప్పాల్సింది దేవుని వాక్యం ఒక్కటే. మనల్ని సిద్ధపరచాలన్నా, ఇతరులను బాగు చేయాలన్నా మనకు ఉపయోగపడేది ఏంటి, దేవుని వాక్యము ఒక్కటే. ఇది ఈరోజు మెసేజ్.
రైట్ నానా, మీది షేర్ చేస్తా ఉన్నాను, మీ మెసేజ్ వినలేదు, అనేబుల్ టు హియర్ యువర్ మెసేజ్ అన్నారు. నాది బాగానే వినిపించిందా? రైట్. మీలో అంటే ఆన్లైన్ ఇట్లా చూసేటప్పుడు ఏం చేస్తారంటే, ఎంతమంది వీడియోస్ ఆన్ చేసుకోగలరు అంటే మొబైల్ డేటా బాగానే ఉండి వీడియో ఆన్ చేయగలిగితే చేస్తే బాగుంటుంది. ఎందుకంటే మనం ఇంటరాక్టివ్గా మాట్లాడుతున్నట్టు ఉంటుంది. లేకపోతే ఏమవుతుంది, ఉట్టి పేర్లు కనిపిస్తూ ఉంటాయి, నాకు ఎవరు కనిపిరు, నేను ఎవరో గాల్లో మాట్లాడుతున్న ఫీలింగ్ ఉంటుంది. మనుషులు కనిపిస్తూ ఉంటే మనుషులతో మాట్లాడే. రైట్. ఇది ఈరోజు మనం నేర్చుకుంటున్న విషయాలు. సో దేవుని వాక్యంలో స్థిరపడటం నేర్చుకోవడం అన్నది చాలా ఇంపార్టెంట్. సరేనా? రైట్. ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయా? ఈరోజు చెప్పుకున్న టాపిక్లో ఏమన్నా క్వశ్చన్స్? 24 మెంబర్స్ ఉన్నారు. ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నాయా? ఇజ్రాయెల్ గారు ఉన్నాయా? మీది మ్యూట్లో ఉన్నట్టుంది. అన్నా, ఇప్పుడు వాక్యం మనకి ఎంత అర్థమవుతే యేసుక్రీస్తు అంత అర్థమవుతాడు. మనకు అంత తెలుస్తాడు వ్యక్తిగతంగా, పరిచయం కూడా. అవును. ఇప్పుడు చర్చల్లో చాలా మంది వాక్యాన్ని గురించిన అసలు దైవత్వాన్ని గురించిన విషయాలు బోధించలేని పరిస్థితిలో ఉన్నప్పుడు, అంటే వాళ్ళు లేఖనాలు వాళ్ళకి అర్థం కాకపోవడం వల్లే కదా వాళ్ళు యేసుక్రీస్తుని అంత బయటికి బహిర్గతం చేయలేకపోతున్నారు అనేది అంతే కదా, వాస్తవం కదా. అంతే కదా. ఇప్పుడు నాకు మీతో ఒక రిలేషన్షిప్ ఉన్నాను అనుకోండి, నాకు మీతో ఒక సంబంధంలో ఉన్నప్పుడు మీలో మంచితనాన్ని నేను రుచి చూసే కొద్దీ నేను అందరికి ఏం చెప్తానంటే, అక్కడ శ్రీకాకుళం దగ్గర అవదాల వలసలో పాస్టర్ గారు ఉన్నారండి, భలే నేను ఆటోమేటిక్ చెప్తా, చాలా మంచి వ్యక్తి. అసలు ఏమన్నా ఎవరికైనా ఒక వ్యక్తి గురించి, ఇప్పుడు నేను ఒక మంచి ఫుడ్ తిన్నాను హోటల్కి వెళ్ళి, నేనేం చేస్తాను, అరే మీరు అక్కడ బిర్యానీ తిన్నారు, సూపర్ ఉంటుందని చెబుతా. నాకు ఎవడో చెప్పాడు పలానా చోట బిర్యానీ బాగుంటుందని, నేను రుచి చూడలేదు, నేను పక్కనోడికి వెళ్ళి అక్కడ బిర్యానీ సూపర్ ఉంటుందని నేను ఎట్లా చెప్పగలుగుతాను? నేను చెప్పలేను. నాకు వ్యక్తిగతంగా ప్రభువుతో ఒక అనుబంధంలోకి వెళ్ళకపోతే నేను ప్రభువుని ఇతరులతో పంచుకోలేను. నాకు అది ముందుగా బేసికల్గా అది రాదు. నాకు ప్రభువుతో ఒక అనుభవం రావాలి అంటే నాకు దేవుడు వాక్యంలో వ్యక్తిగతంగా నాకు పరిచయం అవ్వాలా. నేను వ్యక్తిగతంగా ప్రభువుతో కూర్చోవాలి. చాలా మందికి ఉన్న ప్రాబ్లం ఏంటంటే, దానికి అంటే మంచి అభిషేకం ఉండాలేమో, బాగా చదువుకోవాలేమో, సేవకులకు అర్థమవుద్దేమోనని, నాకు చదువు లేదేమో అని అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ చాలా తక్కువ చదువు ఉన్నా కానీ పరిశుద్ధాత్మ దేవుడు కదా మనకి వివరించి చెప్పేది. మానవ జ్ఞానంతో దేవుడికి అసలు సంబంధం లేదు, లోక జ్ఞానంతో సంబంధం లేదు. ఒక రకంగా లోక జ్ఞానంలో నేను గొప్పోడినైతే ప్రభువు నాకు ఎక్కువ చెప్పకపోవడానికి కూడా ఆస్కారం ఉంటది. ఎందుకంటే దేవుడు లోకంలో ఉన్న వెర్రివారిని, బలహీనుల్ని, నీచుల్ని, తృణీకరించబడిన వాళ్ళని, ఎన్నిక లేని వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటాడు. జ్ఞానవంతుల్ని, బలవంతుల్ని, గొప్ప వంశం వారిని, గనుల్ని దేవుడు సెలెక్ట్ చేసుకోడు లెక్క ప్రకారం అయితే. సో నాకు ఒకవేళ పెద్ద జ్ఞానం లేదు అనుకుంటే అది యాక్చువల్గా నాకు ఇంకా ఉపయోగపడుతుంది ప్రభువులో నేను ఎక్కువ నేర్చుకోవడానికి. సో ఇప్పుడు జరుగుతున్నది ఏంటి అంటే, ఇప్పుడు మన వాళ్ళకి కొన్ని చోట్ల పుస్తకాలు అంటే సేవకులు రాసిన పుస్తకాలు, లేకపోతే సేవకులు రాసిన మెసేజ్లు, చెప్పిన మెసేజ్లు, పెళ్లి చేసుకోబోతున్నావా పలానోడు రాసిన పుస్తకం ఉంటుంది అది చదువు, కుటుంబంలో ఈ విషయాల పలానా సేవకుడు ఈ పుస్తకాలు రాశాడు చదువు, లేకపోతే ఇదిగో మా అయ్యగారు దాని మీద మెసేజ్ పెట్టి చెప్పాడు చర్చిలో, ఈ మెసేజ్ ఏమన్నా మెసేజ్ పంపిస్తాం. వీళ్ళు ఏం చేస్తారు, ఏముంది యూట్యూబ్లోనే ఎక్కడో మెసేజ్ పెట్టేసుకుంటారు. ఈ మధ్య కనీసం చదవడం కూడా ఉండదు, పుస్తకాలు మెసేజ్ పెట్టుకుంటారు. వాడు ఏదో వంట చేసుకుంటానో, లేకపోతే కార్ డ్రైవ్ చేసుకుంటానో, వేరే పని చేసుకుంటానో, లేకపోతే పండుకొని వింటానో, సగం నిద్రలోకి వెళ్తుంటాడు, సగం వింటా ఉంటాడు. ఇప్పుడు నాకున్న అనుభవంలోంచి నేను దేవుడికి మీకు వివరించిందే మీకు అర్థమైంది, కానీ దేవుని వ్యక్తిగతంగా రుచి చూడడం అన్నది అర్థం కాదు కదా.
అవును. అది చాలా ఇంపార్టెంట్. రుచి చూసి యెహోవా ఉత్తముడని తెలుసుకోమని చాలా క్లియర్గా ఉంది బైబిల్లో. అవునండి. అదేంటి అపోస్తుల కార్యాలు 17లో ఏమంటాడండి, ఆయన ఎవరికి దూరవస్తుడు కాదు అని. అవును. తడువులాడి ఆయన వెతుకు నిమిత్తం, ఆయన కనుగొంత ఆయన కనుగొని నిమిత్తం, కనుగొనున్నట్లు ఆయన వెతుకు నిమిత్తము దేవుడు మనల్ని సృజించాడని రాస్తా, ఆయన ఎవరికి దూరంగా ఉండేవాడు కాదంటాడు. అవును. విషయం ఏంటంటే మనం మిస్ అవుతాం దేవుణ్ణి. అవును. వాక్యం చాలా జాగ్రత్తగా వెతికి అనుభవంలోకి ఎదగాల. అవును. అంటే ఇప్పుడు ఈ తెలిసిన దాన్ని బట్టి, అర్థమైన దాన్ని బట్టి పరలోకానికి వెళ్ళడము, వెళ్ళకపోవడం అనేది ఉంటదన్నా? అంటే పరలోకం అన్న కాన్సెప్ట్ లేదనుకోండి, మనం అది నేర్చుకుంటాం. అదేలేండి. ఆ దేవుని రాజ్యం. దేవునితో ఉండటం అన్నది ఇప్పుడు నిత్య జీవం. మనం మెచ్యూరిటీలోకి ఎదగాలి కదా. అవును. మెచ్యూరిటీలోకి ఎదగాలంటే మనకి ఏది ఉపయోగపడుతుంది? ఇందాకే నేర్చుకున్నాం, మనం ఏది నమ్మాలి, ఏది నమ్మకూడదు, మనం ఎలా ప్రవర్తించాలి, ఎలా ప్రవర్తించకూడదు, వాక్యం కదా మనకు నేర్పించేది. అవును. ఆ వాక్యాన్ని నేర్చుకోకపోతే మన పరువు తుదముట్టించడం అన్నది ఎట్లా జరుగుద్ది? ఆ విశ్వాసాన్ని చివరి వరకు నేను బలంగా పట్టుకోవడం అన్నది ఎట్లా జరుగుద్ది? విశ్వాసంలో నేను చివరి దాకా బలంగా ఉన్నానని రాశాడు పౌలు. అంటే నిరీక్షణ విషయంలో బలంగా ఉన్నాడు. నిరీక్షణ దేని వల్ల కలుగుతుంది? వాక్యం వల్ల కదా, సత్యం వల్ల కదా. అవును. సో నా విశ్వాసాన్ని నేను చివరి దాకా గట్టిగా పట్టుకోవాలంటే, నా పరుగు నేను చివరి కడముట్టించాలి అని అంటే, నాకు వాక్యంలో ఉన్న సత్యం నాకు సంపూర్ణంగా తెలియాలి కదా. తెలియకపోతే మరి అది అవ్వదు కదా. మన విజయవంతమైన క్రైస్తవ జీవితాన్ని జీవించాలి అంటే, పరలోకం అన్న మాట కాకుండా ఈ మాట పెట్టుకోవచ్చు, విక్టోరియస్ క్రిస్టియన్ లైఫ్, విజయవంతమైన క్రైస్తవ జీవితాన్ని జీవించాలి అంటే వాక్యము ద్వారా మనం సంపూర్ణంగా కడగబడి, బలపరచబడి, వాక్యం అనే సత్యంలో ఎదగడం చాలా ఇంపార్టెంట్. చాలా ఇంపార్టెంట్. రైట్. ఇంకేమన్నా ఉన్నాయా? రైట్. అయితే మనం ప్రేయర్లోకి వెళ్ళబోయే ముందు కొన్ని ప్రేయర్ రిక్వెస్ట్ ఉన్నాయండి. చర్చ్లో డాక్టర్స్, అంటే మన చర్చెస్ కావచ్చు, మన ఇళ్ళ దగ్గర కావచ్చు, డాక్టర్స్ ఉన్నారు, నర్సులు ఉన్నారు, ఈ కరోనా పేషెంట్ల దగ్గర పనిచేస్తున్నారు. అందులో హైదరాబాదులో చాలా విపరీతంగా పెరిగిపోతుంది ఇన్ఫెక్షన్స్, చాలా విపరీతంగా ఉంది హైదరాబాద్. మన చర్చి సైట్లో పనిచేస్తున్న ప్రసాద్ అను తేజ ఇద్దరు ఉన్నారు. వాళ్ళు కూడా అంటే వర్కర్స్ కూడా ఏం పెట్టుకోరు, వాళ్ళు అవన్నీ పెట్టుకొని వర్క్ చేయలేరు. వీళ్ళు వాళ్ళతో ఉంటున్నారు. వాళ్ళు ఇప్పుడు మొన్న డానియల్ పాస్టర్ గారికి యాక్సిడెంట్, దేవుడు కృప చూపించారు. ఆ విషయం ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నోళ్ళు, మెడికల్ డిపార్ట్మెంట్ ఉన్నోళ్ళని, గవర్నమెంట్ ఆఫీసుల్లో పనిచేసే వాళ్ళు కూడా ఉన్నారు, పబ్లిక్ ఆఫీసుల్లో పనిచేసే వాళ్ళు కూడా, పబ్లిక్తో అంటే ఉద్యోగాలు కదా, సెలవులు పెట్టడానికి లేవు, ఒప్పుకోవట్లేదు, రిస్క్తో పనిచేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ కొంచెం జ్ఞాపకం పెట్టుకుని, కొంచెం ప్రార్థనలో మనం ఇప్పుడు చేసే ప్రార్థనలో దాన్ని కూడా మనం మనసులో పెట్టుకుని ప్రార్థన చేయడానికి ప్రయత్నం చేద్దాం. ప్రసాద్ ఇంకో పేరు ఎవరు? తేజ. ఇంకొక అమ్మాయి అంటే కొంచెం తెలిసిన వాళ్ళు కూడా కొంతమందికి హెల్త్ బాగట్లేదు, అంటే దగ్గర వాళ్ళ పేర్లు కూడా వినిపిస్తున్నాయి, కరోనా పాజిటివ్స్ అన్న మాటలు. కొంచెం అందరినీ దేవుడు, అందులో ముఖ్యంగా హైదరాబాద్లో చాలా విపరీతంగా ఉంది. వీటిలన్నిటిని కొంచెం కవర్ చేస్తా ప్రార్థనలో. పాస్టర్ గారు కొంచెం ప్రార్థన చేయండి. ఇజ్రాయెల్ గారు. మహోన్నతుడు అయిన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. ఈ రాత్రి మరొకసారి ఎన్సిటి చర్చ్ బైబిల్ స్టడీ సందర్భంగా నీ సన్నిధిలో ఉండడానికి సహాయం చేసావు దేవా, నీకు స్తోత్రాలు. మహాగణుడు అయిన దేవుడు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. మంచి విషయాలు ఆయన
వాక్యం మీరు మాకు అనుగ్రహించడంలో ఉద్దేశాన్ని మేము పెరగడానికి మీరు సహాయం చేశారు. అది స్థిరమైనది, అది ప్రభు నాయన మార్పు లేనిది, సత్యమైనది ప్రభు నాయన. అది నేను కూర్చిన జ్ఞానాన్ని మాకు అనుగ్రహించేది ప్రభు దేవా. నాయన మా త్రావకు వెలుగుగా, మా పాదాలకు దీపంగా ఉండేది నీ వాక్యం ప్రభు. నీ వాక్యాన్ని మేము అర్థం చేసుకోగలిగినప్పుడే నాయన నిన్ను ఇంకా ఎక్కువగా తెలుసుకోగలము. నాయన నిన్ను ఎక్కువగా అర్థం చేసుకోగలిగినప్పుడే మా జీవితాలు నీకు సమీపంగా మార్చుకోగలం తండ్రి. అటువంటి మంచి విలువైన మాటలు మీరు అందించినందుకు మీకు స్తోత్రాలు. ప్రాముఖ్యంగా మీ సేవకులను ఆయన తన కుటుంబాన్ని మీరు దీవించండి. వారికి ఇచ్చిన పరిచర్యను మీరు దీవించండి ప్రభు. ఈ సమయంలో మా ముందు ఆయన కొన్ని ప్రార్థన అవసరతలు ఉండగా వారి కోసం ప్రార్థిస్తున్నాము. ఈ కరోనా ఎఫెక్ట్లో పనిచేస్తున్న ప్రభు డాక్టర్స్, నర్సులు ఉన్నారు, వారిని కనికరించండి. ఆయన కరోనా పేషెంట్ల దగ్గరకు వెళ్ళి పరిచర్య చేస్తుండగా మీ సహాయం అనుగ్రహించండి. వారు అందిస్తున్న సేవలు ఎంతో గొప్ప. పోలీస్ డిపార్ట్మెంట్ అయితేనేమి, పబ్లిక్ అయితేనేమి, నాయన పారిశుద్ధ కార్మికులు అయితేనేమి ప్రభు నాయన, వారు చేస్తున్న ఆ సేవలు ఎంతో గొప్పవి తండ్రి. వారిని కనికరించండి, ఆయుర ఆరోగ్యాలు ఇచ్చి నడిపించండి ప్రభు. ఇంకనూ వారు శక్తి వంచన లేకుండా నాయన సేవలు చేయడానికి సహాయం చేయండి. వారి మీద ఎటువంటి ఎఫెక్ట్ లేకుండా సహాయం చేయమని కోరుతున్నాము. ఇదిగో అయా ఆయన ప్రసాద్ అలాగే తేజ గారిని బట్టి ప్రార్థిస్తున్నాం. వారికి ఆయుర ఆరోగ్యాలు దయచేయండి. అలాగే యాక్సిడెంట్ లో నుంచి బయటికి ఆయన ప్రాణాలతో మీరు కాపాడిన దానియల్ గారిని, మార్క్ గారిని మీరు ముక్తి స్వస్థపరిచే ఆరోగ్యం ఇవ్వండి. పోలీస్ డిపార్ట్మెంట్ వారిని, ఇదిగో చర్చ్ మెంబర్స్ గా ఉన్నవారు నాయన, మరి నాయన డాక్టర్స్ అయితేనేమి, నర్సులు అయితేనేమి ప్రభు నాయన, పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్న వారు అయితేనేమి, గవర్నమెంట్ డిపార్ట్మెంట్ లో ఆయా డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న వారు అయితేనేమి, వారందరినీ మీరు కనికరం చేత నింపి మీ కనికరం ద్వారా వారిని రక్షించి ఇటువంటి ఈ కరోనా ఎఫెక్ట్ లేకుండా ప్రభు కాపాడమని కోరుతున్నాం. ప్రపంచ దేశాల్లో నాయన విజృంభిస్తున్న ఈ కరోనా బారి నుండి ప్రజలను కాపాడండి, తప్పించి రక్షించమని కోరుతున్నాం ప్రభు. నీకు స్తోత్రాలు. మీరే అల్టిమేట్ నాయన ఆధారం మీరే, చివరి ఆధారం మీరే నాయన. మాకు మా సహాయంకు నీవే, మా కేడము, మా దుర్గము నీవే ప్రభు నాయన. నా ప్రాణ దుర్గము, నేను ఎవరికి భయపడదు, యెహోవా నా ప్రాణ దుర్గమై ఉన్నాడు, నేను ఎవరికి భయపడదునని దావీదు అంటున్నాను ప్రభు. దేవా సహాయం చేయండి, మీరే మా ఆధారం తండ్రి. కనికరం కలిగిన దేవుడు అని సహాయం అనుగ్రహించి కృప చూపించమని ప్రభు నాయన. ఈ చేసిన ప్రార్థన అవసరతలు అయితేనేమి, ఇంకా అనేక మంది ఎంతో అవసరతలో ఉన్నారు పాజిటివ్లుగా ఉండి ప్రభు నాయన. హాస్పిటల్లో క్వారంటైన్ లో ప్రభు ఎంతో ఇబ్బంది పడుతూ ఉండగా మీ సహాయం అనుగ్రహించి తండ్రి దేవ వారికి ఆయన స్వస్థత అనుగ్రహించమని కోరుతున్నాం ప్రభు. నీకు స్తోత్రాలు. విడుదల దయచేయమని కోరుతున్నాం. ఇదిగో నీ సేవకుల కుటుంబాలకు అయితేనేమి, మా కుటుంబాలకు అయితేనేమి నాయన, సన్నిహితంగా ఉండే వారికి కూడా నాయన ఈ వైరస్ ఉన్నదని ఆయన మాటలు వినగానే ప్రభు నాయన, సన్నిహితులైన వారికి వచ్చినప్పుడు ఎంతో ఆయన బాధ వేదన కలుగుతుండగా మీ కనికరం అనుగ్రహించండి. మీరే ఆయుర ఆరోగ్యాలు ఇచ్చి సంపూర్ణ స్వస్థతలు ఇచ్చి నడిపించమని కోరుకుంటూ త్వరలోనే ప్రభు నాయన ప్రభు ప్రార్థిస్తున్నాం ప్రభు నాయన. ఈ కరోనా వ్యాధి మా దేశాలు, ప్రపంచాన్ని విడిచి పోవునుగాక తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కనికరం చూపించి మహిమ పొందుకొనమని ఈ క్లాసుల్లో నేను పాల్పొంపులు పొందడానికి సహాయం చేసినందుకు మీకు వందనాలు. అనేకులము మేము నేర్చుకొని నీ కొరకు సాక్షులుగా ఈ లోకంలో బ్రతకడానికి సహాయం చేయమని, మహిమా ఘనత ప్రభావం మీరు పొందుకొనమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆమేన్.